ఒక్క మాట, ఒకే ఒక్క మాట, ఇప్పుడు ఇది చాలు ఏపీ రాజకీయాల్లో మంటలు రేపడానికి, ఆంధ్రాని అగ్నిగుండం చేయడానికి. ఏపీలో రాజకీయం రగులుతోంది. అది మాటలు బూతుల స్థాయి దాటి ఇళ్లపై దాడులు, దహనకాండ దాకా దారితీస్తోంది. నిన్న గుంటూరులో అంబటి ఇంటి దగ్గర మొదలైన కార్చిచ్చు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలోని జోగి రమేష్ నివాసం దాకా పాకింది. రాజకీయ అగ్ని జ్వాలలతో బీపీ వచ్చినట్లు ఏపీ రగిలిపోతోంది. దాడులు, దహనకాండ, వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలతో స్టేట్ హీటెక్కింది. ఇవాళ సాయంత్రం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై వందలాది మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మొదట రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. తర్వాత పెట్రోల్ బాంబులు విసిరి ఇంటికి నిప్పంటించారు. జోగి రమేష్ నివాసంలో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. భారీగా పొగలు, మంటలు చెలరేగాయి. ఇక ఇంటి బయటున్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు జోగి రమేష్ తండ్రి, ఆయన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్ తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ పై జోగి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ దాడులు చేశారు. జోగి రమేష్ నివాసంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆయన నివాసం దగ్గర ఫర్నిచర్ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్ పై జోగి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆగ్రహంతో దాడులు చేశారని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. పెట్రోల్ బాంబులు, రాడ్లతో దాడి చేశారన్నారు. అంబటి రాంబాబు గారి మీద, ఆయన నివాసం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నా మీద, నా కుటుంబం మీద నన్ను మరి ఏం చేయాలని అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నన్ను హతమార్చాలనుకున్నాడా? నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్డులు, లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గూండాల్ని, పిక్ పాకెటర్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడు బ్యాచ్ని మొత్తాన్ని కూడా దించాడు. రాష్ట్రంలో నిన్నటి నుంచి విధ్వంసకాండ జరుగుతోందన్నారు జోగి. గతంలో ఎప్పుడూ జరిగిన రీతిలో దాడులు జరుగుతున్నాయన్నారు. రౌడీలు, గూండాలను దించి దాడులు చేయించారని ఆరోపించారు ఆయన. దాడులు చేయించి టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని జోగి రమేష్ ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. మా ఇంటికి లోకేష్ ఎంత దూరమో, లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాం, కొడతాం, తంతాం, బాంబులు వేస్తాం, కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించరుగాక క్షమించరు. ఈ పాటికి మీరు హద్దు మీరిపోయారు. సంవత్సరాల కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం. తిరుమల లడ్డూ విషయంలో నిన్న జోగి రమేష్ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ జరిగింది. ఆ సందర్భంగా లోకేష్ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇవాళ జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగింది. అసలు జోగి రమేష్ ఏం మాట్లాడారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారినో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో, మమ్మల్నో ఏదైనా బురద వేయాలంటే ఇంకొక రకంగా తీర్చుకోండి మీ కక్ష. అంతేగాని పవిత్రమైన వెంకటేశ్వర సన్నిధిని అపవిత్రం చేసిన ఈ దుర్మార్గుల్ని రేపు రాబోయే రోజుల్లో దేవుడు క్షమించడు. తిరుమల వెంకన్న క్షమించడు ఈ చంద్రబాబు నాయుడిని. తిరుమల వెంకన్న క్షమించడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని. లోకేష్కి కొవ్వు తగ్గిందనుకున్నా,
అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. బుద్ధి తక్కువ ఎదవల్ల ఏంది ఏమి రాజకీయాలు చేయటం. పెట్రోల్ బాంబులతో ఇంటిపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జోగి రమేష్ భార్య శకుంతల. ఇవాళ తమకు జరిగిందే రేపు వాళ్లకు జరిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు ఆమె. ఇది దౌర్భాగ్యపు పరిపాలన, ఆ దేవుడు వీళ్లను వదిలిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతుందని తమకు భద్రత కల్పించాలని పోలీసులను కోరినా స్పందన లేదన్నారామె. అసలు లోకేష్ ఆయన అన్నదానిలో తప్పలేదు. ఏంటి ఇలా అరాచక పరిపాలన చేస్తూ, రాక్షస పరిపాలన చేస్తూ ఇంటిని ఎలాగ ధ్వంసం చేయాలని చూసి ఆ పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేస్తారా అండి? చంద్రబాబు వాళ్ళ తల్లి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ముచ్చటగా చూస్తున్నారా తన కొడుకు చేసేది? నా దేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, పైన చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళని వదలడు. మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారండి. మా కోసం వచ్చిన వాళ్ళందరూ అయితే లోపల కిందే ఉన్నారండి. ఇక జోగి రమేష్ నివాసంపై దాడి వ్యవహారంపై స్పందించారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ దాడులతో టీడీపీ ఏం సాధిస్తుందని ప్రశ్నించారు చెవిరెడ్డి. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేయడం, ఇంటికి నిప్పులు పెట్టడం, ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి నిప్పు పెట్టడం. ఎక్కడికి వెళుతున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పటి వరకు ఈ భారతదేశంలో శాశ్వతంగా పరిపాలించిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉందా? లేదు కదా. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ రేపు మీ దాకొచ్చే పరిస్థితిని మీరే తెచ్చుకుంటున్నారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందన్నారు. ఏమి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? అసలుకి ఇన్ని తప్పులు చేసి ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నేను కేంద్ర ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాను, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి బలగాలు పంపించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని కూడా బతికించే పరిస్థితి లేదు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా హతమార్చాలని చెప్పని కర్రలతో, రాళ్లతో, పెట్రోల్తో వస్తుంటే ఒక్కళ్ళ మీద కేసులు కట్టారా మీరు? వైసీపీ నేతలపై కావాలనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారాయన. కేంద్రం జోక్యం చేసుకోవాలని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పేర్ని డిమాండ్ చేశారు. వాళ్ళ రాష్ట్రపతి పాలన విధించడానికి సంపూర్ణంగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం బలగాల్ని పంపించాలని చెప్పని. వాళ్ళ లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి యొక్క తప్పుడు పరిపాలనతో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో, నిలదీస్తున్నటువంటి వారిని, ప్రశ్నించినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈ రకమైన ఆటవిక దాడులు చేస్తూ, ఇల్లు ధ్వంసం చేస్తూ, దహనాలు చేస్తూ, పోలీసులను అడ్డంగా పెట్టుకుని, పోలీసుల సమక్షంలో పెట్టుకుని గుంటూరు రాజకీయ మంట అంటుకుంది ఆంధ్ర అంతా. నిన్న గుంటూరులో మొదలైన రాజకీయ అగ్ని జ్వాలలు ఏపీ అంతటా విస్తరిస్తున్నాయి. నిన్న గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర మొదలైన హై టెన్షన్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో బీపీ తెప్పిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాకా గుంటూరులోని అంబటి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంబటి నివాసం రణరంగాన్ని తలపించింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహించడంతో రచ్చ రచ్చైంది. ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకు వెళ్లి బీభత్సం సృష్టించారు. ఇంటి అద్దాలతో పాటు ఇంటి ఆవరణలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కొందరు మహిళలు చీపుర్లతో నిరసన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటి లోపలికి దూసుకు వెళ్లిన పలువురు టీడీపీ కార్యకర్తలు సామాగ్రిని ధ్వంసం చేశారు. టీవీ, ఏసీలు, కుర్చీలు, ఫోటోలను ధ్వంసం చేశారు. ఈ సీన్లతో గుంటూరు మండిపోయింది. గుంటూరు పొలిటికల్ కారం మంటలు పుట్టించింది.
టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంట్లోకి చొచ్చుకు వెళ్లి దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లోని వస్తువులను పగలగొట్టారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంబటి ఇంటి పరిసరాల్లో వెన్నులో వణుకు పుట్టించే భయానక దృశ్యాలు కనిపించాయి. అంబటి ఇంట బయట విధ్వంసకాండ జరిగింది. పోలీసులు సర్ది చెప్పినా టీడీపీ నేతలు కార్యకర్తలు వినలేదు. నిన్న అర్ధరాత్రి దాకా ఈ హై వోల్టేజ్ పొలిటికల్ టెన్షన్ కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో అంబటి ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు ఆయనకు చెందిన 3 కార్లను కూడా టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. అంబటి రాంబాబు ఎపిసోడ్ పై ఏపీ రాజకీయాలు అట్టుడుగుతున్నాయి. అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని వైసీపీ మండిపడుతుంటే అలా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారంటూ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎవరేం మాట్లాడారో చూద్దాం. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి దారుణమన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ సర్కార్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదలుపెట్టిన డిజిటల్ డైరీలో ఎక్కిస్తున్నాం. వచ్చిన తర్వాత పోలీసు అధికారులతో సహా పైనుంచి కింది వరకు ఎవరెవరైతే కాంప్రమైజ్ అయ్యారో, అలాగే పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది బయటికి లాగుతాం. అయితే ప్రతిదీ చట్టబద్ధంగానే చేస్తాం. ప్రజలు కూడా నిన్న జరిగిన దీని విషయంలో అసలు ఈ మొత్తానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అరాచక విధానాలను, వాటిని చంద్రబాబు నాయుడు గారి అరాచక విధానాలను ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. కార్యకర్తలు కానివ్వండి, గుండాలు కానివ్వండి, దుండగులు కానివ్వండి, ఎంత ఘోరంగా దాడి చేసి ఒక మాజీ మంత్రి ఇంటిపై సాయంకాలం 5 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 10:30 వరకు ఇంటికి నిప్పు పెట్టి, ఆఫీసుకు నిప్పు పెట్టి, కార్లు పగలగొట్టి, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ప్రాణాల భయంతో కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగలబెట్టమే కాకుండా మళ్ళీ రాత్రి 10:30 తర్వాత అరెస్ట్ చేసి రాత్రి అంతా స్టేషన్లో కూర్చోబెట్టారు. జైల్లో అంబటి రాంబాబు ప్రాణాలకు ముప్పుందని కాసు మహేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏమిటి రాంబాబు గారు ప్రశ్నించింది? మీరు ఎలా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు తెలుగుదేశం నాయకులు వేస్తారు అని. ఇప్పటివరకు ఎప్పుడన్నా అటువంటి సాంప్రదాయం ఉందా? కేవలం ఆయన ఇంటి మీద దాడి కాదు, పోలీస్ స్టేషన్ లో కావచ్చు, రేపు జైల్లో కూడా ఆయన మీద దాడి జరగచ్చు. అలా ప్లాన్ చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. అంబటిపై దాడికి కాపులకు సంబంధం ఏంటన్నారు టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. రంగా గారికి అంబటి రాంబాబుకి ఏం పోలుస్తారండి? ఏం పోలుస్తారు? రంగా గారు ప్రజానాయకుడు, వీళ్ళు చిల్లర నాయకులు. పైగా ఇదొక వ్యక్తిగత సమస్య. ఇప్పుడు ఆయన ఒక నాయకుడిని బూతులు తిట్టాడు. ఆయన బూతులు తిట్టడానికి కులానికి ఏం సంబంధం అండి? కులం ఏమన్నా అంబటి రాంబాబుని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టమని చెప్పిందా? కులానికేను అంబటి రాంబాబు బూతులు తిట్టడానికి ఏం సంబంధం? పైగా సభ్య సమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. దేశవ్యాప్తంగాను ప్రపంచానికి గుర్తింపు నాయకుడిని బూతులు తిడతావా? ఏ విధంగా తిడతావు? నిన్ను నడి రోడ్డు మీద నరికేయాల్సిన అవసరం ఉంది. నిన్ను ఒకటే చెబుతున్నాం, శాంతిగా ఉండమని చెబుతారు మా నాయకుడు. గొడవలు వద్దని చెప్తారు, ప్రశాంతంగా ఉండమని చెబుతారు.
పదవుల కోసం అధిష్టానం మెప్పు కోసం నేతలు ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. రాజకీయంగా వచ్చేటప్పటికి ఈ విధంగా దిగజారాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పినట్లు ఏదో నేను ముందుకు వెళ్ళాలంటే ఈ విధంగా ప్రవర్తిస్తే ముందుకు వెళ్తాను అని అనుకుంటే సరే, షార్ట్ టర్మ్కి బాగానే ఉంటుంది, కానీ అది లాంగ్ టర్మ్లో నిలబడదు. అది ప్రజలు అనేవారు మనని చాలా గట్టిగానే ముట్టుకెళ్ళేస్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడిని వైసీపీ ఖండిస్తూ ఉంటే తమ అధినేత జోలికొస్తే తగ్గేదే లేదంటున్నారు టీడీపీ నేతలు. దీనికి తోడు జోగి ఇంటిపై దాడితో ఏపీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.